నేను డైట్ కూడా హ్యాపీగా చేయగలుగుతున్నాను. మధ్య మధ్యలో చిన్న చిన్న చీటింగ్, బట్ నాకు కూడా తెలీదు. థింగ్ ఐ మేడ్ విత్ సో మచ్ ఆఫ్ లవ్. మా రితుకి ప్రేమగా ఓకే స్టోరీ పెట్టింది ఇదేనా? నేనే చేసాను. నువ్వే చేసావా? నిజంగా బాగుందిరా. మా ఊరు హలో గైజ్, చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. సో ఇది లాస్ట్ మినిట్ వ్లాగ్ అనమాట. సో నేను కొద్ది రోజులుగా డయట్ మొదలు పెట్టాను. చిన్నప్పటి నుంచి తెలియకుండా చేసిన చాలా డ్యామేజ్ వల్ల నాకు ఫ్యాటీ లివర్ రావటం జరిగింది. అండ్ ఆల్సో లాస్ట్ ఇయర్ దయా అన్న వెబ్ సిరీస్ హాట్స్టార్లో వచ్చింది. చాలామంది చూడలేదు, చాలామంది చూశారు. సో ఆ షూట్ అంతా నైట్ షూట్ అవ్వడం వల్ల స్లీప్ స్కెడ్యూల్ అంతా చాలా for almost 6 months we only shot in the nights. I had 30 days schedule which had ఒక 4-5 days early morning, మిగతా అంతా నైటే. సో రేపు నేను, మా ఫ్రెండ్, మా చెల్లి పావని అండ్ ఆల్సో రీతు వీఆర్ గోయింగ్ టు దుబాయ్. నేను రీతు అయితే టు సపోర్ట్ తెలుగు వారియర్స్ సిసిఎల్, మన తెలుగు టీమ్ని సపోర్ట్ చేయడానికి వెళ్తున్నాము. సో ఇట్ ఈస్ ఆల్వేస్ అన్ ఆనర్ అండ్ ఇట్ ఈస్ ఆల్వేస్ ఎక్సైటింగ్ వెళ్ళి సీసీఎల్కి సపోర్ట్ చేయడం. అండ్ సీసీఎల్ కూడా ఎదుగుతూ ఇప్పుడు దుబాయ్కి వెళ్ళి మన తెలుగుని అక్కడ దుబాయ్లో మన రీచ్ కానీ మన బ్యాండ్ విడ్త్ కానీ పెంచడం, ఇట్స్ సో నైస్. సో థ్యాంక్స్ టు సీసీఎల్ అండ్ ఆల్సో కంగ్రాచులేషన్స్ టు సీసీఎల్ ఫర్ గ్రోయింగ్ దట్ బిగ్. సో ఇప్పుడు క్విక్గా నేను మీకు నా రేపటి బ్రేక్ఫాస్ట్ చూపిద్దాం అనుకుంటున్నాను. సో దేవుడి దయ వల్ల నాకు, దేవుడా ప్లీజ్ టచ్ వుడ్, ఎవ్రీథింగ్ నాకు నేను చచ్చిపోయే వరకు ఇలాంటి అద్భుతమైన నీ లెక్కల్ని ముక్కలు చేసి కుక్కలకయ్యా ఎంత దూరం ఆలోచించావురా. మెయిడ్స్ నాకు దొరుకుతూనే ఉండాలి. ప్లీజ్ మీరు కూడా బ్లెస్సింగ్స్ ఇవ్వండి. అండ్ ఈ మెయిడ్ని మా మమ్మీ పంపించింది అనుకుంటా, సుభాషిని. సో నా కోసం నా డయట్ కూడా షీఈ్ హెల్పింగ్ వెరీ మచ్. కూరలు వండుతుంది, మంచి మంచి నేను రెసిపీస్ ఏది పంపించినా అది వండి పెడుతుంది. అండ్ నేను డయట్ కూడా హ్యాపీగా చేయగలుగుతున్నాను. మధ్య మధ్యలో చిన్న చిన్న చీటింగ్, బట్ ఐ వాంట్ టు డూ స్ట్రిక్ట్లీ బికాస్ ఐ వాంట్ టు. నాకు వెయిట్ పెరగడం వల్ల ఆబ్వియస్లీ హార్మోన్స్ అన్ని ఇంబ్యాలెన్స్ అయిపోయి ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ ఐ హ్యావ్ టు బ్రింగ్ ఎవ్రీథింగ్ బ్యాక్ టు లైక్ స్టెబిలైజ్ చేసుకోవాలి. సో దట్ ఓన్లీ హ్యాపెన్స్ వన్స్ వీ వర్క్ ఆన్ అవర్ డైట్. మనం ఏం తింటున్నామో, ఎలా ఉంటున్నామో, ఎవ్రీథింగ్ మ్యాటర్స్. కమ్ ఆన్, వేకప్ విష్ణు. ఏంటి బుగ్గలు బాగా పెంచేసావు? ఏదైనా మందు ఆడుతున్నావా? సో నేను ఈ జర్నీలో సక్సెస్ అవ్వాలని దీవించండి. సో నేను మీకు ఇప్పుడు సో ఈరోజు రేపటి బ్రేక్ఫాస్ట్ నేను కొబ్బరి పాలలో చియా సీడ్స్లో చాలా యాంటీ ఆక్సిడెంట్స్, ప్రోటీన్ అన్నీ ఉంటాయి. ఈజీగా ఇంతే ఉంటాయి, నానబెట్టేసుకోవచ్చు, లేకపోతే తినదు అని జల్లేసుకొని తినచ్చు. ఆడవాళ్ళకి చాలా ప్రోటీన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రోజు మోతాదులో ప్రోటీన్ పొద్దున, మధ్యాహ్నం, ఆల్మోస్ట్ డిన్నర్లో కూడా ఇంక్లూడ్ చేస్తే ఇట్ ఈస్ గుడ్ ఫర్ యూ. సో ప్రోటీన్ అండ్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బట్ నేను ఎంత ట్రైనింగ్ చేసినా ఫుడ్ ఇష్టం వచ్చినట్టు, అబ్బా, ఐ టుక్ మై మెటబాలిజం ఫర్ గ్రాంటెడ్. అండ్ ఇప్పుడు చాలా డ్యామేజ్ పూడ్చాలి. సో ఇప్పుడు మీకు ఆ కొబ్బరి పాలు చియా నానపెట్టేసుకొని తీసుకొస్తాను ఫ్రిడ్జ్ నుంచి. సో మంచిగా 1 ఫిల్టర్డ్ కోకోనట్ మిల్క్, అంటే ఒక్కసారి తీసిన స్క్వీజ్లో చిక్కగా వచ్చిన పాలలో చియా సీడ్స్ వేసాను. కొన్ని వాష్ చేసిన రైజిన్స్, అదే కిస్మిస్ వేసాను స్వీట్నెస్ కోసం. అండ్ ఇంకా స్వీట్నెస్ కోసం ఇప్పుడు నేను నానబెట్టిన డేట్స్ పేస్ట్ చేసి ఇందులో వేయబోతున్నాను. సో జనరలీ నాకు కుకింగ్ జీరో, బట్ ఇలాంటి లాస్ట్ మినిట్ అయినా మనం చేసుకోవాలి. అండ్ మోరోగా నేను చాలా స్ట్రిక్ట్గా ఉన్నాను. ఆ ఇడ్లీలు, ఆ దోశలు, ఆ రైస్ ఫ్లోర్తో చేసినవి మనకు వద్దు కాబట్టి, ఎటువంటి జంక్ తినకూడదు కాబట్టి ఐఆమ్ డూయింగ్ ఇట్. సో నాకు ఇప్పుడు ఈ డేట్స్ ప్యూరీ ఎలా చేయాలో నాకు కూడా తెలీదు.
ఏమిటండి మీరు మాట్లాడేది? సో ఒక చిన్న మెషిన్ పెట్టుకున్నాను. జనరలీ సుభాష్ని హెల్ప్స్ మీ, బట్ ఇప్పుడు రేపు మార్నింగ్ 6:30కి తను రాదు కాబట్టి either I have to use that machine or ఈ fork తో rubber I'll do it. Eating healthy is the only way. సో నాకు వెయిట్ తగ్గాలని ఉంది, కానీ ఎలా అంటే ఫర్ ఎవర్ చేంజ్ చేసుకుంటే ఎలా ఉండాలంటే ఇంకొకసారి మారితే మళ్ళీ చేంజెస్ ఉండకూడదు. ఇట్ షుడ్ బి ఫర్ ఎవర్. అండ్ అందుకే నేను రూట్ కాజ్ నుంచి చేద్దామని డైటీషియన్ డర్మా 360 అని ఒకళ్ళు హెల్ప్ తీసుకొని డైటీషియన్ అసలు విసరల్ ఫ్యాట్ ఉంది ఎక్కడుంది, నా అప్పర్ బాడీ అంతా ఫ్యాటే అంట, మసిల్ లేదు బట్ లోవర్ బాడీ డాన్స్ వేయటం వల్ల అట్లీస్ట్ ఐ గాట్ సమ్ మసిల్. సో ఐమ్ స్క్వీజింగ్ ద డేట్స్. సో రేపు ఇది వీలుంటే కుదిరితే ఐ విల్ మేక్ రీతు అండ్ పావని టేస్ట్ దిస్. ఈ మాత్రం కష్టపడుతున్నా కాబట్టి కొబ్బరి పాలు సుభాష్ నేను తీసిన, చియా సీడ్స్ ఇది నేనే వేసాను కాబట్టి ఈ డిష్ నేనే చేసినట్టు అర్థం. సో ఎలాగ దీంట్లో డేట్స్ ఉండటం వల్ల నాకు కొత్తగా డేట్స్ తింటే ఇష్టం లేదు, అందుకే నేను ఇలా స్మాష్ చేసేసి స్మూదీస్లో కానీ, ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి కొబ్బరి పాలు, యాపిల్, 4-3 డేట్స్ అండ్ ఇట్ ఇస్ టూ యమ్మీ. అందులో ఏమేమి ఉన్నాయో తెలియదు కానీ సో యమ్మీ. సో మీకు ఇవన్నీ రెసిపీస్ కూడా కావాలి, చూపించాలి అని ఇంట్రెస్టింగ్గా ఉంటే మీరు కమెంట్ పెట్టండి, వి విల్ స్టార్ట్ ఇట్. సో ఈ మెషిన్ వాడకుండానే మంచి పేస్ట్ చేయగలిగాను. దిస్ ఇస్ మేడ్ విత్ డేట్స్. సో నేను ఇందులో కలిపేస్తున్నాను. మిక్సింగ్ ఫ్యూ మిల్క్, మన గ్రాండ్ మదర్స్ లాగా ఊడ్చి తుడవడం. సారీ గైస్, కెమెరా యాంగిల్ నేనే తీసుకున్నా కాబట్టి మీకు ఎలాగలా సమాచారంతో పాటు కొంచెం ఎంటర్టైన్మెంట్ కూడా ఇస్తూ చేస్తున్న బ్లాగ్, కానీ ఇందులో సగం నేను కనిపించకపోవడమే పెద్ద ఎంటర్టైన్మెంట్. రాధాకృష్ణ, థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ మీ బికమ్ హెల్దీ, ఫైండింగ్ న్యూట్రిషియస్ ఆప్షన్స్. పొయ్యి పక్కన ఏదో చేసుకుంటున్నట్టుంది కదా. న్యూట్రిషియస్ ఆప్షన్స్ అన్నీ. ఇప్పుడు ఈ మెషిన్ వాడితే బాగుంటుంది అంటారా? I'm enjoying making this process, బట్ రోజు చేసుకోమంటే చేసుకోని అనుకుంటా, కొంచెం బద్ధకం హ్యూమన్ బీయింగే, బట్ నా హెల్త్ కోసం నేను చెయ్యాలి, నేను నేర్చుకోవాలి, దేవుడు అందుకే నాకు ఈరోజు ఈ ఆపర్చునిటీ ఇచ్చాడు అని నేను అనుకుంటూ ఐమ్ డూయింగ్ ఇట్. ఓకే, నేను బ్రేక్ఫాస్ట్ కోసం నేను చెమట వచ్చాను. ఇట్ ఈస్ డ్యామ్ స్వెటింగ్ హియర్. ఇలా నీట్గా మిక్స్ చేసేసుకున్నాను, ఏ లంప్స్ లేకుండా. ఇప్పుడు ఇది ఫ్రిడ్జ్లో పెట్టి రేపు మార్నింగ్ దీన్ని ట్రావెల్ ప్యాక్ చేసుకొని ఎయిర్పోర్ట్లో తింటాను. ఆల్మండ్స్ అండ్ ఆల్సో దీని పేరు మర్చిపోయాను, బట్ దీంట్లో సెలీనియం అనేది ఉంటుంది విచ్ ఇస్ రిక్వైర్డ్ ఫర్ అవర్ సెల్స్ టు రీగ్రో. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి. సో సెల్స్ అనేవి కొత్త సెల్స్ వస్తేనే మనం యంగ్గా ఉంటాము కాబట్టి కొత్త సెల్స్ కావాలి. అండ్ మోరోవర్ నాది ఆయుర్వేదిక్ దాంట్లో వాత ఆర్ పిత్త మిక్స్ ఉన్న బాడీ, సో నాకు కొంచెం బాడీ పెయిన్స్ ఎక్కువ వస్తుంది వేడి ఎక్కువ పెరిగిపోవడం వల్ల. సో టు బ్యాలెన్స్ ఆల్ ఆఫ్ దాట్ అండ్ కొంచెం బాడీలో ఫ్లూయిడిటీ మంచిగా లిక్విడిటీ ఫ్లో ఉండడానికి ఎనీ ఆయిల్స్ ఉన్నవి, పొద్దున గీ కానీ ఆల్మండ్స్లో ఆయిల్ ఉంటుంది కదా, ఉంటుంది ఆల్మండ్స్ లాంటివి, ఎనీ డ్రై ఫ్రూట్స్ లాంటివి తీసుకుంటే ఇట్స్ రియలీ గుడ్ ఫర్ యువర్ హెల్త్. So we'll continue the vlog tomorrow. Ritu and Parni will let you know the beautiful coconut chia thing I made with so much of love. Radha Krishna, Radha Krishna, Radha Krishna. I believe మీరు ఫుడ్ కి ఏ వైబ్రేషన్ ఇస్తే ఆ వైబ్రేషన్ అది తీసుకుంటుంది అని. సో Radha Krishna is my favorite. Radha Krishna is full of love. సో ఆ పేరులోనే ఆ వైబ్రేషన్లోనే ప్రేమ ఉంది కాబట్టి ఐ ఆల్వేస్ చాంట్ దట్ మంత్ర సో దట్ నేను ప్రేమిస్తూ నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా
నా వైపు తగిలి ప్రేమ లోకంలో మునిగిపోవాలి, అది రాధాకృష్ణ లోకం. బట్ యా భక్త్ అంటే ఇలానే ఉంటుంది. ఎనీవేస్, సో we'll see you tomorrow. హలో ఫ్రెండ్స్, ఇప్పుడే అది ఫ్రిడ్జ్లో పెడతామని కొంచెం లైట్గా టేస్ట్ చూసాను. లైట్గా కొంచెం స్వీట్నెస్ మిస్సింగ్. సో వాట్ ఐ థాట్ ఇస్, నన్ను తాటి బెల్లమే తినమన్నారు. సో దిస్ కెన్ బ్యాలెన్స్ అవర్ గ్లూకోజ్ బ్లడ్ షుగర్ లెవెల్స్. ఇంటెలిజెంట్ ఫెలో. ఎందుకలా డ్యాన్స్ ఐ మీన్ దట్ మూడ్. సో ఎనీవేస్, మీకు ఎందుకు చెప్తున్నానంటే, మీరు కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది అంటే ప్లీజ్ స్టాప్ ఈటింగ్ షుగర్. నార్మల్ బెల్లం, హనీ కూడా కొద్ది రోజులు బ్యాలెన్స్ అయ్యే వరకు ఆపండి. అది ఎలా తెలుసుకోవాలంటే మీరు న్యూట్రిషనిస్ట్ కానీ మంచి డైటీషియన్ని కలవాల్సిందే. వర్కౌట్ అవుతుందంటావా? నాకు ఎక్కడో కొడుతుంది రాజా. నేను ఇన్ని రోజులు చాలా నెగ్లెక్ట్ చేశాను. అసలు నేను చేసేసుకుంటానులే, ఈ మాత్రం నాకు తెలీదా, యూట్యూబ్ హెల్ప్ ఉంది అది అని. చిన్నప్పటి వరకు అంత హెల్ప్ అయింది వెన్ ఐ వాజ్ యంగ్. నౌ దట్ ఐ బికేమ్ 28, అంటే నేను కావాలని బై మిస్టేక్ నైట్స్ మేల్కొని ఉండడం వల్ల ఐ స్పాయిల్డ్ మై హోల్ థింగ్ తెలియకోకుండా. అంటే మా మమ్మీ ఎంత చెప్తున్నా వినలేదు. ఇప్పుడు చచ్చినట్టు దేవుడు నేను మారేలా చేశాడు. అంటే మా మమ్మీ కూడా పైనుంచి వీళ్ళందరూ చేపిస్తున్నారు అనుకుంటా ఇలాగా. బట్ ఏదైనా మన మంచి కోసమే, ఫ్యూచర్ కోసం తయారు చేస్తున్నారు నన్ను. సో యా, ఈట్ దాట్ బెల్లం. ఓకే. హలో గైస్, నిన్న నైట్ మీకు చూపించిన కోకోనట్ చియా. అదే కదా నైట్ చూపించా. నైట్ బ్లాగ్ చేశాను రా. ఏమనుకుంటున్నావు, చాలా డెడికేటెడ్ గా నైట్ చూపించానంటే ఏం రికార్డ్ చేసావా అని బ్లాగ్. సో మా రితుకి ప్రేమగా ఫస్ట్ ముద్ద తనకే పెడుతున్నాను. తను బ్లాక్ కనకపోతే చాలా అంత బాగోదు. సో ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఓకే, స్టోరీ పెట్టింది ఇదేనా? తన ఎక్స్ప్రెషన్ చూడండి. నేనే చేశాను. నువ్వే చేసావా? నిజంగా బాగుందిరా, యూ షుడ్ ట్రై. ఏంటది చెప్పమా ఫస్ట్. సమ్ స్వీట్ బాగుంది. ఇట్స్ కోకోనట్ మిల్క్ విత్ చియా సీడ్స్ సోక్డ్. సమ్ స్వీట్నెస్ కోసం డేట్స్ ప్యూరీ, బట్ ఇట్స్ యమ్. కొన్ని కిస్మిస్లు. ఇట్స్ డెజర్ట్ రా, యూ షుడ్ ఆల్సో ట్రై. నైని అందరికంటే నైని చాలా అందంగా రెడీ వచ్చింది. ఎందుకు నీ ఫీలింగ్ కాదు. మా ఊరు అరే బాగుందిరా, తీయగా. ఏంటో నాకు కొంచెం మిక్స్డ్ ఫీలింగ్ ఉందండి. నాకు ఇట్స్ నైస్ బట్ యా, బట్ యా it has dry fruits and everything. yes. Okay, so that's the end. If you like ఇంకా ఇలాంటి పిల్ల వ్లాగుల కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ guys. It's very important that please do subscribe to Ritu Chaudhary channel. ప్లీజ్ గైస్, మీ వల్లనే నా బ్రెడ్ బటర్ అండ్ నా చియా సీడ్ పుడ్డింగ్ కూడా. నేను తనలాగా పుడ్డింగ్ చేయలేకపోతున్నా, ఎందుకంటే మీ బడ్డింగ్ ఇవ్వట్లేదు మీరు నాకు. ఏంట్రా నా ఛానల్లో జడుకు. ఓకే గైస్, బాయ్.